హలో అందరికీ భగిని హస్త భోజన శుభాకాంక్షలు. నేను ఈ సంవత్సరం అనుకోకుండా మా తమ్ముళ్ళని మరదల్ని పిలిచాను. అయితే మా వారు టిఫిన్ చేశాక ఒక 10 నిమిషాలు నిద్ర వచ్చే వరకు సెల్ చూస్తారు. అలా చూస్తుంటే చాగంటి గారిది వచ్చిందంటే ఎక్కువ చాగంటి గారియే వింటారు ఆయన. అప్పుడు 11కి మనీ పడుకున్నావా అంటున్నారు. అప్పుడే నిద్ర పడుతుందా అని చెప్పండి అంటే మీ తమ్ముళ్ళకి ఫోన్ చేయి రేపు భోజనానికి రమ్మని అన్నారు. వాళ్ళకి కుదురుతుందో లేదండి అసలు చెయ్యి చూద్దామన్నారు. నేను మెసేజ్ పెట్టేసి ఆ టైంలో ఏం చేస్తామని మళ్ళీ కంగారు పడతారు కదా, మెసేజ్ పెట్టి పడుకుండిపోయాను. తెల్లారి 6:30కి చేస్తే పెద్ద తమ్ముడికి డ్యూటీ ఒక అరగంటలో అయిపోతుంది అక్క వస్తానన్నాడు. అలాగే చిన్న తమ్ముడికి కూడా చేస్తే పనులు ఉన్నాయి కానీ అయినా వస్తానన్నాడు. ఇద్దరు మా మరదల్ని తీసుకుంటూ వచ్చారు. నేను అప్పుడు మా చెల్లికి చేశాను. మా చెల్లికి చేస్తే నేను చేశాను ఫోను. మా ఇంటికి వస్తున్నారు, నువ్వు ఇక్కడికి వచ్చేంది, ఎందుకంటే మా కిచెన్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా అందుకనేసి. లేదులే ఈయనేమో అప్పుడు ఇంట్లోనే ఉన్నారు, వద్దు నువ్వే పెట్టి పెద్దదాని అన్నారు. చెప్తే వచ్చింది చెల్లి. నాకు మా చెల్లి మా సీతమ్మ నాకు హెల్ప్ చేశారు. వంట నేను చేసేసుకున్నాను. బిర్యానీలోకి వచ్చి పెరుగు చట్నీ, కొత్తిమీర టమాటా పచ్చడి, పన్నీరు, జీడిపప్పు, బూరెలు, గారెలు ఇవన్నీ చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించిందండి వాళ్ళు వచ్చి భోజనం చేసినందుకు. ఎవరైనా సరే పగలు ప్రతీకారాలు లేకుండా మన్నించే తప్పులు చేస్తే మాత్రం సారీ చెప్పుకుండి ఒకరికొకరు కలండి. ఏ బంధమైనా ఈ జన్మలోనే అందరూ అర్థం చేసుకుంటే